ట్రైన్ జర్నీ. సాధారణంగా రైలుపై ప్రయాణం చేయని వారు ఉంటారు. పేదల నుంచి ధనికుల వరకు అందరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. అయితే రైళ్లలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. రైళ్లలో సాధారణ కంపార్ట్మెంట్లు ముందు చివరన మాత్రమే ఎందుకు ఉంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మంది ఎన్నో రకాలుగా అనుకున్న అసలు కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్ లో ఒకటి. ప్రతిరోజు లక్షల మంది ఇందులో ప్రయాణిస్తూ ఉంటారు. తరగతుల వారీగా రైలులో సౌకర్యాలను కూడా కల్పించారు. ప్రతి రైలు లేఅవుట్ దాదాపు ఒకే విధంగానే ఉంటుంది. అంటే ఇంజన్ వెనుక AC3, AC2 స్లీపర్ కోచ్లు మరియు జనరల్ కోచ్లు ఉంటాయి. రైలు ముందు లేదా వెనక ఎల్లప్పుడూ జనరల్ కోచ్లను ఉంచటం ద్వారా రైల్వే ప్రయాణికుల జీవితాలతో ఆడుకుంటోందని ప్రజలు తరచుగా ఆరోపిస్తున్నారు. ప్రతిసారి ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవం కాదు. ఇలాంటి ఆరోపణలను రైల్వే శాఖ పూర్తిగా ఖండిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం ప్రతి కంపార్ట్మెంట్ కు ఓ నిర్దిష్టమైన స్థానాన్ని నిర్ణయించారు. ఇక డబ్బు ఉన్నవారు లేదా ధనవంతులు అనే వివక్ష ఆధారంగా కంపార్ట్మెంట్లను ఎప్పుడూ కేటాయించారు. భారతీయ రైల్వే ప్రకారం స్లీపర్ AC కోచ్ల కంటే జనరల్ కోచ్ల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి స్టేషన్ లో జనరల్ కోచ్లలో ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతారు. అందుకనే ఖచ్చితంగా జనం ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రైలు మధ్యలో జనరల్ కోచ్లు వేస్తే ట్రైన్ మధ్యలో ఎక్కువ బరువు ఉండి తప్పుతుంది. బోర్డింగ్, డీబోర్డింగ్ లలో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఇంకా జనరల్ కంపార్ట్మెంట్ మధ్యలో ఉంటే ఇది సీటింగ్ అమరికతో పాటు ఇతర ఏర్పాట్లపై ప్రభావం చూపుతుంది. రైలు ముందు మరియు వెనక పబ్లిక్ కోచ్లను ఉంచటం ద్వారా ప్రయాణికుల రద్దీ సమానమవుతుంది. ప్రతిగా రెండు వైపులా ఇంజన్లను కనెక్ట్ చేయటం వల్ల రైలు బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయటంలో సహాయపడుతుంది. రైల్వే నిపుణుల అభిప్రాయం ప్రకారం రైలు ప్రారంభంలోనే లేదా చివరిలో జనరల్ కోచ్ ను జోడించటం ప్రయాణికుల భద్రత పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ప్రమాణం, పట్టాలు తప్పటం లేదా అగ్ని ప్రమాదం వంటి అత్యవసర పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులతో ఉన్న ఈ కోచ్ల నుండి ప్రజలను వెంటనే తరలించవచ్చుననే కారణాలతో జనరల్ బోగీలను రైలుకు ముందు, వెనక భాగంలో అమర్చుతారు.